లాస్ట్ క్లాస్లో మనం డేటా రిప్రజెంటేషన్ కోసం నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో ఏంటంటే ఫస్ట్ ఏడిటి అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఏడిటి ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకేగా, లాస్ట్ క్లాస్లో అసలు సిస్టంలో డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తామో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం నేర్చుకునే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏడిటి. ఏడిటి ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఇక అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏవైతే డీటెయిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే యూజర్కి ఎంతవరకు డీటెయిల్స్ని అలౌ చేయాలో అంతవరకు మాత్రమే అలౌ చేస్తూ అన్నెసెసరీ డీటెయిల్స్ని హైడ్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఉందనుకోండి, మనం కాల్ లిఫ్ట్ చేయాలంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తాం, అదే కాల్ కట్ చేయాలంటే రెడ్ బటన్ ప్రెస్ చేస్తాం. ఓకే, కాల్ లిఫ్ట్ చేయాలంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తున్నారు, గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే కాల్ అనేది లిఫ్ట్ అవుతుంది. మరి కాల్ లిఫ్ట్ చేయాలి అంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలనే విషయం మనకు తెలుసు, బట్ మనం గ్రీన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లోపల ఇన్నర్గా జరిగే మెకానిజం ఏంటి అనేది మనకు తెలియదు. దాన్ని ఏమని పిలుస్తాము అంటే అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం. ఓకే, అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హైడింగ్ ద డీటెయిల్స్. ఎటువంటి డీటెయిల్స్ని హైడ్ చేస్తాము అంటే యూజర్కి అన్నెసెసరీ డీటెయిల్స్, అంటే యూజర్కి ఎంతవరకు చూపించాలో అంతవరకు, అంటే ఎంతవరకు యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇస్తూ అన్నెసెసరీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా హైడ్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే అబ్స్ట్రాక్షన్ అంటాము. ఓకే, సో ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి బ్రేక్ ఎలా వేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. కానీ ఆ లోపల మనం ఎప్పుడైతే బ్రేక్ వేస్తామో ఇన్నర్ మెకానిజం లోపల ఇన్నర్గా ఏం జరుగుతుంది అనే విషయాలు ఏవి మనకు తెలియదు. ఓకే, వీటినే ఏమని పిలుస్తాం అంటే ఇన్నర్ డీటెయిల్స్ అన్ని కూడా హైడ్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మెకానిజం, దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు మన టాపిక్ అంతా ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటన్నమాట, ఏవైతే ఇంప్లిమెంటేషన్. అబ్స్ట్రాక్షన్ అంటే నేను ఏం చెప్తున్నాను, డీటెయిల్స్ని హైడ్ చేసే ప్రాసెస్ మెకానిజం ఏదైతే ఉందో దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాము. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఇక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఏదైతే మనకి ఒక డేటాకు సంబంధించిన ఆపరేషన్స్, ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేంత వరకు కూడా మనల్ని అలౌ చేస్తుంది. అంటే ఆ డీటెయిల్స్ అన్ని మనకు తెలుస్తాయి, కానీ ఆపరేషన్ మీరు పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఆపరేషన్ వరకు మీకు తెలుసు కాబట్టి, బట్ మీరు ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు అది ఎలా ఇన్నర్గా ఇంప్లిమెంటేషన్ జరిగింది అనేది హైడ్ చేసే ఆ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఏడిటి అంటే మీనింగ్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హైడింగ్ ద డీటెయిల్స్. ఎటువంటి డీటెయిల్స్ని హైడ్ చేస్తామంటే యూజర్కి పర్మిషన్, అంటే యూజర్కి అన్నెసెసరీ డీటెయిల్స్, అంటే యూజర్కి పర్మిషన్ ఇవ్వకూడదు అనే డీటెయిల్స్, అంటే యూజర్కి తెలియకుండా మనం హైడ్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హైడ్ చేస్తూ యూజర్కి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో అంతవరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చే ఆ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాము. ఇక మనం చెప్పుకునేది ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకేనా, ఇక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఏవైతే డేటా టైప్ ఓవరాల్గా దీనికోసం యూజ్ చేస్తాం, సంథింగ్ మనం డిఫైన్ చేసే డేటా ఏదైతే ఉందో దాని టైప్ని డిఫైన్ చేయడానికి. సో మన అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏం చెప్తున్నాను నేను, డీటెయిల్స్ని హైడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాము. ఓకే, ఏదైతే మనం డీటెయిల్స్ని హైడ్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏం నేర్చుకుంటాం, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే మనం ఏవైతే డేటా టైప్ యూజ్ చేసి మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారో ఆ ఆపరేషన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అనేంత వరకు కూడా మనకు తెలుస్తుంది, కానీ దాని ఇన్నర్ మెకానిజం ఎలా జరిగింది అనేది మాత్రం మనకు తెలియదు అనమాట. దాన్ని ఏమని పిలుస్తాం అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఏడిటి ఉంటుంది. ఓకేనా, స్టాక్ అనేది మీకు ఒక కాన్సెప్ట్, అది మీకు ఫర్దర్ యూనిట్లో ఉంటుంది. స్టాక్ ఏడిటి, ఈ స్టాక్ అనే దాంట్లో మనం ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము అంటే పుష్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, పాప్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఓకేనా, పుష్ అనే ఆపరేషన్ దేనికి పర్ఫామ్ చేస్తాము అంటే డేటాని స్టాక్లోకి ఇన్సర్ట్ చేయడానికి. ఇన్సర్ట్ డేటా ఇంటూ స్టాక్. ఓకే, పాప్ అనే ఆపరేషన్ దేనికోసం యూజ్ చేస్తామంటే డిలీట్ డేటా ఫ్రమ్ ద స్టాక్. ఓకే కదా, సో ఓవరాల్గా అబ్స్ట్రాక్షన్ అంటే నేను ఏం చెప్తున్నాను, హైడింగ్ ద డీటెయిల్స్ని హైడ్ చేస్తాం. ఏ డీటెయిల్స్ అంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఒక మనం బైక్ డ్రైవ్ చేస్తున్నాం, కార్ డ్రైవ్ చేస్తున్నాం, బ్రేక్ యూజ్ చేస్తున్నాము, బ్రేక్ యూజ్ చేయాలి, ఏదైనా స్టాప్ చేయాలంటే విషయం మనకు తెలుసు, బట్
దాని ఇన్నర్గా అది ఆ మెకానిజం అనేది ఎలా ఇంప్లిమెంట్ అయింది అనే విషయం మనకు తెలియదు. అదేవిధంగా ఒక ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాం అంటే లిఫ్ట్ చేయడానికి గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలి, కట్ చేయడానికి రెడ్ బటన్ ప్రెస్ చేయాలి అన్న విషయాలు మనకు తెలుసు. కానీ ఇన్నర్గా దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. ఓకే, ఇలా ఇన్నర్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అంటే సంథింగ్ ఏవో డేటా టైప్స్ ఉన్నాయి, ఆ డేటా టైప్స్ కాస్త ఏం చేస్తాం? అబ్స్ట్రాక్ట్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ చేయడం అంటే నేను ఏం చెప్పాను? ఇంప్లిమెంటేషన్ మెకానిజంని హైడ్ చేస్తాం. ఆపరేషన్స్ కాస్త ఎలా చేస్తాం అంటే ఏ ఆపరేషన్స్ యూజ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది, కానీ ఆ ఆపరేషన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అన్న విషయం మాత్రం మనకు తెలియదు అనమాట. దాన్ని ఏమని పిలుస్తాం? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. ఓకే, సో ఆ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లో వన్ ఆఫ్ ది డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. అంటే స్టాక్ ఏడిటి. ఓకే, స్టాక్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. స్టాక్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లో మనం ఏం యూజ్ చేస్తాం అంటే స్టాక్ లో మనం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. పుష్ అనే ఆపరేషన్ ఒకటి, పాప్ అనే ఆపరేషన్ ఒకటి. పుష్ అనే ఆపరేషన్ దేనికోసం యూజ్ చేస్తామంటే స్టాక్ కి మన డేటాని పంపించడానికి. అంటే స్టాక్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఆ డేటా స్ట్రక్చర్లోకి, డేటా స్ట్రక్చర్ అంటే నేను ఏం చెప్పాను? మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం, ఎలా స్టోర్ చేస్తున్నామో చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని డేటా స్ట్రక్చర్ అంటాము. అలాంటి డేటా స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ది టైప్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? స్టాక్ ఏడిటి. ఏడిటి అంటే నేనేం చెప్తున్నాను? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇందులో హైడింగ్ ద డీటెయిల్స్, ఇన్నర్ ఇంప్లిమెంటేషన్. హైడింగ్ ద డీటెయిల్స్ అంటే ఎటువంటి డీటెయిల్స్ని హైడ్ చేస్తాం? ఇన్నర్గా ఇంప్లిమెంట్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఈ అబ్స్ట్రాక్షన్ కాస్త దేనికి? డేటా టైప్. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను అంటే సపోజ్ స్టాక్ ఏడిటి తీసుకుందాం. ఓకే, ఈ స్టాక్ లో మనం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. పుష్ అనే ఆపరేషన్, పాప్ అనే ఆపరేషన్. మీరు స్టాక్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్. ఓకే, మీరు స్టాక్ లోకి ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి? పుష్ అనే ఆపరేషన్ యూజ్ చేయాలి. ఎందుకోసం? పుష్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అన్నాను? ఇన్సర్ట్ డేటా ఇంటూ స్టాక్. స్టాక్ లో నేను డేటాని ఇన్సర్ట్ చేయగలను. ఓకే, అండ్ పాప్ యూజ్ చేసి ఏం చేయొచ్చు? ఇలా స్టాక్ లో ఉన్న డేటాని కాస్త మనం డిలీట్ చేయొచ్చు. ఏ ఆపరేషన్ యూజ్ చేసి? పాప్ ఆపరేషన్ యూజ్ చేసి. సో ఓవరాల్ గా ఏవైతే పుష్ ఆపరేషన్ అంటే నేను స్టాక్ లోకి డేటాని పంపించాలి అంటే నాకు పుష్ ఆపరేషన్ యూజ్ చేయాలి అన్న విషయం నాకు తెలుసు. అదేవిధంగా స్టాక్ లో ఒక డేటా ఉంది, ఆ డేటాని నేను డిలీట్ చేయాలి అంటే నాకు స్టాక్ లో ఉన్న డేటా కదా డిలీట్ చేయాలి. సో స్టాక్ లో ఉన్న డేటాని డిలీట్ చేయాలంటే పాప్ ఆపరేషన్ యూజ్ చేయాలి అన్న విషయం నాకు తెలుసు. మరి ఈ పుష్ కానీ అంటే ఇన్సర్ట్ చేయడానికి మీరు యూజ్ చేసే పుష్ ఆపరేషన్ కానీ లేదు డిలీట్ చేయడానికి మీరు యూజ్ చేసే పాప్ ఆపరేషన్ కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్న విషయం మాత్రం మనకు తెలియదు. వీటిని ఏమని పిలుస్తాం అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. ఓకే కదా, అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హైడింగ్ ద డీటెయిల్స్. ఎటువంటి డీటెయిల్స్ని హైడ్ చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేసే మెకానిజం ఏదైతే ఉందంటే ఆపరేషన్స్ని ఎలా చేస్తారు యూజ్ చేసుకోవడానికి, కానీ దాన్ని ఆ ఆపరేషన్ కాస్త ఎలా ఇంప్లిమెంట్ చేసాము అనే డీటెయిల్స్ని కాస్త ఏం చేస్తాం? హైడ్ చేస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. అటువంటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ తీసుకుంటే స్టాక్ లో మనం పుష్, పాప్ అనే ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. మీరు స్టాక్ లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలంటే కంపల్సరీ పుష్ ఆపరేషన్ యూజ్ చేయాలి. అదే స్టాక్ లో ఉన్న డేటాను డిలీట్ చేయాలంటే కంపల్సరీ పాప్ ఆపరేషన్ యూజ్ చేయాలి. మరి మీరు పుష్ యూజ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారంటే డేటా అనేది స్టాక్ లోకి వెళ్ళిపోతుంది. మరి ఎలా వెళ్తుంది అంటే పుష్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంచారు. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగిందంటే ఆ విషయం మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే దాన్ని కాస్త హైడ్ చేశారు. సో దాన్ని ఏమని పిలుస్తాం? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హైడింగ్ ద డీటెయిల్స్. అలా డీటెయిల్స్ని హైడ్ చేస్తామంటే ఎటువంటి డీటెయిల్స్ని హైడ్ చేస్తాము అంటే ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి అంటే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమున్నాయి అనేది మనకు తెలుస్తుంది, కానీ ఆ ఆపరేషన్స్ యొక్క ఇన్నర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరిగిందో మనకి హైడ్ చేస్తాం. హైడ్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు డేటా టైప్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ డేటా టైప్. సో ఆల్రెడీ మీకు డేటా టైప్ అంటే ఏంటో తెలుసు. మనం ఏదైతే డేటాని యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ చేసే డేటా కాస్త ఏ టైప్ ఆఫ్ డేటా, అలా నేను డిఫైన్ చేసిన డేటా అనేలోకి ఆ డేటాలోకి నేను ఏదైతే వాల్యూస్ని పంపిస్తున్నానో దానికి ఎంత స్టోరేజ్ కావాలి చెప్పే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే డేటా టైప్ అని పిలుస్తాం. ఓకే, మనం డేటాని యూజ్ చేస్తున్నాం. ఈ డేటా కాస్త ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ డేటా అంటే నేను నెంబర్స్ యూజ్ చేయొచ్చు, క్యారెక్టర్స్ యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే,
ఇవన్నీ కూడా ఏంటి, నెంబర్స్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా. మరలా ఈ నెంబర్స్లో మనం యూజ్ చేసే రెగ్యులర్గా యూజ్ చేసే నెంబర్స్ 1 2 3 అనుకోండి, అవి డెసిమల్ నెంబర్స్లోకి వస్తాయి. అలా కాకుండా 1.2 2.2 ఇవి కూడా వాడతాంగా, ఇవి వేరే నెంబర్ సిస్టంలోకి వస్తుంది. ఓకే, సో మనం యూజ్ చేసే నెంబర్స్ ఏదో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ అంటే నేను తీసుకునే డేటా కాస్త 1 2 3 తీసుకుంటున్నానా, లేదా 1.2 2.3 తీసుకుంటున్నానా, లేదు సింగిల్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. ఓకే కదా, ఒక సింగిల్ ఆల్ఫాబెట్ అంటే దాన్ని సింగిల్ క్యారెక్టర్ అంటాం, దీని కాస్త సింగిల్ కోట్లో పెడతాం. సో సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటున్నాను, లేదు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా నేను ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తాను, అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ తీసుకుంటున్నాను. సంథింగ్ ఏదో ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తాం, ఆ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ని రిటర్న్ చేయాలి అనుకుంటాం. సో మనం తీసుకునే ఈ డేటా అనేది ఏ టైప్ ఆఫ్ డేటా, అంతేకాకుండా ఇలా తీసుకునే డేటాకి నాకు ఎంత మెమరీ ఎలకేట్ అవ్వాలి చెప్పే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, డేటా టైప్ అని పిలుస్తాం. ఓకే, డేటా టైప్ ఏంటన్నమాట, ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ది డేటా. డేటా ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. మన డేటా అంతా కూడా ఎందులో తీసుకుంటాం, ఐడెంటిఫైయర్లో తీసుకుంటాం. ఇలా మీరు ఐడెంటిఫైయర్లో తీసుకునే ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, సపోజ్ ఇంటి ఏ, ఇంటి ఏ ఏదైనా ఏమని పిలుస్తాం, వేరియబుల్ అని పిలుస్తాం. ఈ వేరియబుల్లో ఏ అని ఒక నేమ్ ఇచ్చారు చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం, ఐడెంటిఫైయర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇలా తీసుకున్న ఐడెంటిఫైయర్ ఏదైతే ఉందో ఇంట్ అన్నాను. ఇక్కడ ఇంట్ అనేది ఏంటి, డేటా టైప్. ఈ డేటా టైప్ నేను ఎందుకు స్పెసిఫై చేశాను, నేను ఏ అనే దాంట్లోకి ఇలా 1 2 3 డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్స్ తీసుకుంటాను. ఓకే, 1 2 3 నేను ఇలా పాయింట్ అంటే డెసిమల్ ఫ్రాక్షన్ లేని ఫ్రాక్షన్ పార్ట్ లేని నెంబర్స్ అన్ని తీసుకుంటున్నాను. ఆ విషయం మనం చెప్పడానికి డేటా టైప్ వాడతాం. ఓకే కదా, అలా తీసుకున్న నెంబర్స్ కాస్త ఎందులో ప్లేస్ చేస్తున్నాం, ఏలో ప్లేస్ అంటే ఐడెంటిఫైర్లో ప్లేస్ చేస్తాం. సో డేటా టైప్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ది డేటా అండ్ ఆల్సో ద స్టోరేజ్ అలొకేషన్ ఆఫ్ ది డేటా. ఓకే, మీరు ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటున్నారు, అదేవిధంగా ఆ టైప్ ఆఫ్ డేటాలోకి మీరు ఓవరాల్గా డేటాను కాస్త ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఐడెంటిఫైయర్లో ప్లేస్ చేస్తారు. సో ఐడెంటిఫైయర్కి మీరు ఎంత మెమరీ అలొకేట్ చేయాలని అనుకుంటున్నారు, ఆ చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే డేటా టైప్స్. ఓకే కదా, సో ఇటువంటి డేటా టైప్స్ అనేవి మనకి 3 టైప్స్లో ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్లో 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇక వేటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము అంటే ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు ఫస్ట్ టైంలోనే. ఇంటిజర్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్, నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. వీటిని ఏమని పిలుస్తామంటే ఫ్లోట్, వీటిని ఏమని పిలుస్తామంటే ఫ్లోట్ డేటా టైప్, వీటిని ఏమని పిలుస్తామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా, సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ కూడా మేము ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, స్ట్రింగ్ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. మరి ఇంటిజర్ని దేనికోసం యూజ్ చేస్తాం, మనం తీసుకున్న నెంబర్స్ కనుక తీసుకుంటే అలా తీసుకున్న నెంబర్స్ అనేవి అంటే నేను ఒక ఐడెంటిఫైర్ తీసుకున్నాను, ఈ ఐడెంటిఫైర్లో నేను ఏదో ఒక డేటాను స్టోర్ చేస్తాను. ఇలా స్టోర్ చేసే డేటా కాస్త నెంబర్స్ ఫార్మ్లో ఉంది అన్న విషయం మనం చెప్పడానికి డేటా టైప్ వాడతాం. అంతేగా, డేటా టైప్ ఏం చెప్పాను, ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ది డేటా అండ్ ఆల్సో ద మెమరీ అలొకేషన్ ఆఫ్ దట్ డేటా. నేను తీసుకున్న డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఈ ఏలో కాస్త నేను నెంబర్స్ తీసుకుంటానా, లేదంటే స్ట్రింగ్ తీసుకున్నానా, క్యారెక్టర్ తీసుకున్నాను చెప్పాలి. సో ఏ అంటే ఐడెంటిఫైర్లో నేను ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకున్నాను, అట్ ది సేమ్ టైం నేను తీసుకున్న డేటాకి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి చెప్పేదే డేటా టైప్. ఇందులో ఫస్ట్ డేటా టైప్ తీసిన బట్టి ఏం చెప్తున్నాను, ప్రిమిటివ్ డేటా టైప్. ఇందులో ఫస్ట్ వన్ ఇంటిజర్. ఇక ఇంటిజర్ అనే డేటా టైప్ నేను ఎందుకు యూజ్ చేస్తానంటే నేను తీసుకునేవన్నీ కూడా నెంబర్స్ అయ్యి ఉండాలి. ఓకే, అంటే ఎటువంటి డెసిమల్ పాయింట్స్ ఉండకూడదు, అంటే ఎటువంటి ఫ్రాక్షనల్ పార్ట్లు లేకుండా తీసుకుని నెంబర్స్ తీసుకుంటాను అనుకోండి. ఆ విషయం నేను చెప్పడానికి అంటే నేను తీసుకునే డేటా కాస్త నెంబర్స్ సంబంధించింది, ఆ నెంబర్స్లో కూడా ఇంటిజర్ నెంబర్స్ సంబంధించింది అని చెప్పడానికి ఇంటిజర్ డేటా టైప్ వాడతాం. దీనికి ఏ కీవర్డ్ వాడతారని మీకు తెలుసు, ఇంటి కీవర్డ్ వాడతారు అని మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్. మనం తీసుకునే నెంబర్స్ తీసుకుంటాము కానీ అవి డెసిమల్ పాయింట్స్లో ఉన్నాయి, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.1, 2.5, 3.6 ఇలా తీసుకుంటాను అనుకోండి. దీనికోసం ఏం యూజ్ చేస్తాం, ఫ్లోట్ డేటా టైప్ వాడతాం. దీనికి ఏం వాడతారు, ఫ్లోట్ కీవర్డ్ వాడతాం. ఓకే, అదేవిధంగా మన క్యారెక్టర్ డేటా టైప్ అంటే నేను ఇన్పుట్ డేటా ఏదైతే ఇస్తున్నానో అది సింగిల్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇస్తున్నాను అనుకోండి. వీటిని ఏమని పిలుస్తాం, క్యారెక్టర్స్ అని పిలుస్తాం. దీనికి యూజ్ చేసే కీవర్డ్ ఏంటి, క్యార్, CHAR.
ఓకే, క్యార్ అని చెప్పి ఏం చెప్తారు, మీరు ఏదైతే క్యారెక్టర్ తీసుకుంటారో దాన్ని కాస్త స్పెసిఫై చేస్తారు. అంటే మీరు ఇప్పుడు తీసుకున్న ఈ క్యారెక్టర్లో ఏం పంపొచ్చు, సింగిల్ ఆల్ఫాబెట్ లెటర్స్ని పంపొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి బులియన్. మీరు ఏదో ఎక్స్ప్రెషన్, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ సంథింగ్ ఏదో ఈక్వేషన్ ఎవాల్యుయేట్ చేస్తారు. అలా ఎవాల్యుయేట్ చేసిన రిజల్ట్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా, ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేయాలి అనుకుంటారు అనుకోండి, అప్పుడు బులియన్ అనే దాన్ని తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని కూడా మనకి సి లాంగ్వేజ్లో ఆల్రెడీ వచ్చేస్తాయి. ఓకే, ఓవరాల్ వాట్ ఈస్ డేటా టైప్ అంటే డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ది డేటా అండ్ ఆల్సో ద మెమరీ అలొకేషన్ ఆఫ్ దట్ డేటా. ఓకే, మనం తీసుకునే డేటా ఏ టైపు, అదేవిధంగా నేను తీసుకున్న డేటాకి మెమరీ అంత అలొకేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలంటే ఇంటిజర్ తీసుకున్నారనుకోండి, సి లాంగ్వేజ్లో కాబట్టి 2 bytes అలొకేట్ అవుతుంది, క్యారెక్టర్కి 1 byte అలొకేట్ అవుతుంది, బులియన్కి ఏదైతే ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి 1 byte అలొకేట్ అవుతుంది, నెక్స్ట్ ఫ్లోట్కి 4 bytes అలొకేట్ అవుతుంది. సో ఎంత మెమరీ అలొకేట్ అయింది అనమాట, ఇంటిజర్ 2 bytes, ఫ్లోట్ 4 bytes, క్యారెక్టర్ 1 byte ఇలా అలొకేట్ అయింది. సో ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి, నేను ఇంటిజర్ నెంబర్స్ తీసుకుంటే ఏం చెప్తున్నాను, ఏ డేటా టైప్ వాడతాను, ఇంటిజర్, దానికి వాడే కీవర్డ్ ఇంట్. అదేవిధంగా ఫ్రాక్షనల్ పార్ట్స్ తీసుకుంటే 1.1, 2.5, 3.6 తీసుకుంటే దానికి వాడే డేటా టైప్ ఫ్లోట్. అదేవిధంగా సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటే దానికి వాడే డేటా టైప్ క్యార్. ఓకే, అంటే నేను తీసుకునే డేటా కాస్త క్యారెక్టర్స్ అని మనం చెప్పాలి, దానికోసం ఏం వాడతాం, డేటా టైప్ వాడతాం. సో అటువంటి డేటా టైప్స్లో ఇవేంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం స్పెసిఫై చేస్తాయి ఏంటన్నమాట, ఇంటిజర్, ఫ్లోట్, బులియన్, క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. ఇంటిజర్ దేనికోసం వాడతాం, నెంబర్స్ తీసుకుంటే, ఫ్లోట్ ఫ్రాక్షనల్ పార్ట్స్ తీసుకున్నప్పుడు, క్యారెక్టర్ సింగిల్ ఆల్ఫాబెట్ లెటర్కి, బులియన్ లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అని ప్రెజెంట్ చేయడానికి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇక నెక్స్ట్ డేటా టైప్ చూడండి, నెక్స్ట్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ కాంపోజిట్ డేటా టైప్. ఓకే, ఈ కాంపోజిట్ డేటా టైప్ ని మరొక పేరుతో ఎలా పిలుస్తాం అంటే డెరైవ్డ్ డేటా టైప్ అని కూడా పిలుస్తాం. ఓకే, కాంపోజిట్ డేటా టైప్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్. ఓకే, ఇప్పుడు మనం నేను తీసుకునేది ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటే ఇంట్ అనే ప్రిమిటివ్ డేటా టైప్ని వాడతాను, నేను తీసుకునేది ఫ్లోట్ డేటా టైప్ అయితే ఫ్లోట్ అనే డేటా టైప్ వాడతాను అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ వాడతాం, ఫ్లోట్ డేటా టైప్ వాడతాం. ఏం చేస్తాం, ఒక సింగిల్ వేరియబుల్స్ని కాస్త డిక్లేర్ చేస్తాం. ఇలా కాకుండా గ్రూప్ ఆఫ్ డేటాని నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకేనా, గ్రూప్ ఆఫ్ డేటాని నేను తీసుకోవాలి. ఇలా గ్రూప్ ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటాని తీసుకోవడానికి మనం యూజ్ చేసే డేటా టైప్స్ కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్స్. ఇక్కడ ఇంటిజర్ అంటే ఇంటిజర్ నెంబర్స్ మాత్రమే డిఫైన్ చేయగలను, ఫ్లోట్ అంటే ఫ్లోట్ నెంబర్ మాత్రమే డిఫైన్ చేయగలను. అలాగే ఇంటిజర్ అన్నప్పుడు నేను 5 ఇంటిజర్స్ తీసుకుంటున్నాను అనుకోండి, మీరు 5 ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, 5 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు, ABCDE, 5 వాల్యూస్కి 5 వేరియబుల్స్. ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నారు అనుకోండి, ఫ్లోట్ కూడా 5 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ABCDE. ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే అన్ని ఎన్ని వాల్యూస్ తీసుకుంటారో అన్ని వేరియబుల్స్ తీసుకోవాలి. అలా కాకుండా నేను గ్రూప్ ఆఫ్ డేటాని కాస్త కలెక్షన్ ఆఫ్ డేటాని తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసేది కాంపోజిట్ డేటా టైప్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్. ఓకే, మరి ఇలాంటి కలెక్షన్ ఆఫ్ డేటాని డిఫైన్ చేయడానికి మీరు యూజ్ చేసే డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారంటున్నాను, కాంపోజిట్ డేటా టైప్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్ అంటాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే అరే. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే యూనియన్, థర్డ్ వన్ ఏంటంటే స్ట్రక్చర్. ఇది కూడా మనకి సి లాంగ్వేజ్లో వచ్చింది. ఓకే కదా, సో కాంపోజిట్ డేటా టైప్ దేనికోసం యూజ్ చేస్తాం, కలెక్షన్ ఆఫ్ డేటాని మనం డిఫైన్ చేయాలి అంటే అప్పుడు యూజ్ చేసే డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ కాంపోజిట్ డేటా టైప్. కలెక్షన్ ఆఫ్ డేటాని డిఫైన్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ఇంటిజర్ కావాలి అనుకోండి, నాకు 5 ఇంటిజర్ వేరియబుల్స్ కావాలి, అది ప్రిమిటివ్ డేటా టైప్లో తీసుకోవాలంటే ఏం చేస్తారు, ఇంట్ అని చెప్పి ఎన్ని వాల్యూస్ తీసుకోవాలనుకుంటారు, 5, కాబట్టి 5 వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. అలా కాకుండా నేను ఈ 5 వాల్యూస్కి గ్రూప్ కింద డిఫైన్ చేయాలని అనుకుంటున్నాను, అంటే ఒకేసారి 5 వాల్యూస్ని తీసుకోవాలి ఒకే వేరియబుల్లో, అప్పుడు మనం ఏం చేస్తాం, కాంపోజిట్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని ఏమని పిలుస్తాం, డెరైవ్డ్ డేటా టైప్. దీంట్లో ఏముంటాయి, అరేస్, యూనియన్స్, స్ట్రక్చర్స్. ఇక అరే అంటే ఏంటన్నమాట, నేను తీసుకునే డేటా టైప్స్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ డేటాని ఏదైతే అంటానో, అంటే గ్రూప్ ఆఫ్ డేటాని ఏదైతే అంటానో ఆ గ్రూప్ ఆఫ్ డేటా అంతా కూడా ఒకే డేటా టైప్కి సంబంధించిన అయ్యి ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే అరే అంటాం. అరే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఇక హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే ఏంటన్నమాట, నేను తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే డేటా టైప్, దాన్ని ఏమని పిలుస్తాం,
అరే అని పిలుస్తాం. ఓకే, అంటే ఏంటి, నాకు ఇప్పుడు ఇంటిజర్ కావాలంటే నేను ఏం చెప్పాను, 5 ఇంటిజర్ వాల్యూస్ నేను తీసుకోవాలంటే 5 వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. అలా కాకుండా ఇదిగోండి అరే తీసుకున్నాను అనుకోండి, ఇలా ఇంటిజర్ ఏ ఆఫ్ 5 అంటే ఏ అనేది ఏంటి ఇక్కడ అరే నేమ్. ఈ అరేలో నేను ఏం తీసుకున్నాను, 5 వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి దాని యొక్క సైజ్ 5 ఇచ్చాను. అరేని ఎలా డిక్లేర్ చేస్తాం, డేటా టైప్, నెక్స్ట్ అరే నేమ్, నెక్స్ట్ దాని లోపల ఏముంటాయి, సైజ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారనమాట, అరే నేమ్ దగ్గర అరే నేమ్ ఇస్తారు, నెక్స్ట్ లోపల సైజ్ ఎంత అయితే కావాలనుకుంటారో ఆ సైజ్ ఇస్తారు, నెక్స్ట్ డేటా టైప్ వాడతారు. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ అరే. అంటే ఏంటి, మనం సింగిల్గా విడిగా డిఫైన్ చేయాలనుకుంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడతాం. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ డేటాని కనుక డిఫైన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, కాంపోజిట్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్ వాడతాం. ఈ కాంపోజిట్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్లో ఫస్ట్ టైప్ ఏం చెప్తున్నాను, అరేస్ అని చెప్తాను. ఈ అరే కలెక్షన్ ఆఫ్ డేటాని తీసుకుంటాం, గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకుంటాం. ఓకే, మీరు తీసుకునే గ్రూప్ ఆఫ్ డేటా కూడా అంతా కూడా ఏమై ఉండాలంటే ఒకే టైప్ అయి ఉండాలి. ఓకే, మీరు కాంపోజిట్ డేటా టైప్ లేదా డెరైవ్డ్ డేటా టైప్ అని ఏదైతే చెప్తున్నారో ఆ డెరైవ్డ్ డేటా టైప్ ఎరే అవ్వచ్చు, స్ట్రక్చర్ అవ్వచ్చు, యూనియన్ అవ్వచ్చు. సో ఇందులో కాస్త మీరు ఏం చేస్తారు, ఇది ప్రిమిటివ్ డేటా టైప్ మీద బేస్ అయి ఉంటుంది. మళ్ళీ అంటే ఎరేలో మేము 5 ఇంటిజర్ ఎలిమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నాను, 5 ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకోవాలనుకుంటున్నాను. 5 ఇంటిజర్ వేరియబుల్స్ ని ప్రిమిటివ్ డేటా టైప్ లో డిఫైన్ చేస్తే 5 వేరియబుల్స్ తీసుకోవాలి, ఇంటి ఏ బి సి డి ఈ. ఓకే, అలా కాదు, నేను 5 తీసుకునే ఇంటిజర్ డేటా టైప్ కదా, సో నేను ఒక గ్రూప్ కింద తీసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు ఎరే డిఫైన్ చేస్తారు. ఎన్ని కావాలి, 5 కావాలి. ఏ అనేది ఏంటి, ఎరే. ఓకే, సో దాని డేటా టైప్ ఏంటి, ఇంటిజర్. అంటే నేను తీసుకున్న 5 వాల్యూస్ తీసుకుంటున్నాను, ఈ 5 వాల్యూస్ కూడా ఏ టైపు, ఇంటిజర్ డేటా టైప్. ఎప్పుడైతే మీరు ఎరేని డిఫైన్ చేశారో ఎలా ఉంటుంది, ఎరేలో మెమరీ సైజ్ ఎలా ఉంటుంది, ఇది 0 1 2 3 4, 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 4. మీరు తీసుకున్న 5 వాల్యూస్ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. సపోజ్ 10 20 30 40 50 ఇలా వస్తాయి. ఓకే, సో అరే ఇస్ నథింగ్ బట్ ఏంటన్నమాట, గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. అంటే నేను విడిగా ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేసి ఏదైతే నాకు 5 ఇంటిజర్స్ కావాలి లేదా 5 ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు 5 వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నాను. అలా కాకుండా వాటన్నింటినీ ఒక గ్రూప్ కింద డిఫైన్ చేయాలి అనుకుంటే కాంపోజిట్ డేటా టైప్ వాడతాం. అందులో ఏది వాడతారు, అరేస్ వాడతారు. ఓకేనా, అరే ఇస్ నథింగ్ బట్ ఏంటన్నమాట, గ్రూప్ ఆఫ్ సిమిలర్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, అంటే సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్. మీరు తీసుకున్నవి 5 కాదు, 100 అవనివ్వండి, 500 అవనివ్వండి, ఎంతైనా అవనివ్వండి, అవన్నీ కూడా ఏమవుతాయి, సిమిలర్ డేటా టైప్ అవుతాయి. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం, అరే అంటాం. అలా కాకుండా మరి ఎప్పుడు సిమిలర్ డేటా టైప్ అని నేను తీసుకునేవన్నీ 100 నెంబర్స్ ఇంటిజర్ నెంబర్స్ అవ్వాలని రూల్ లేదు కదా. సో నేను తీసుకునేవి ఇంటిజర్స్ అవ్వచ్చు, డెసిమల్ ఫ్రాక్షనల్ పార్ట్స్ అంటే ఫ్లోట్ నెంబర్స్ అవ్వచ్చు, లేదు అంటే క్యారెక్టర్స్ అవ్వచ్చు. మరి ఇలా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్న, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్న కలెక్షన్ ఆఫ్ డేటాను అంతా కూడా ఒక గ్రూప్ కింద డిఫైన్ చేయాలి అంటే అప్పుడు మనం యూనియన్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా, యూనియన్స్ కానీ స్ట్రక్చర్ కానీ దేనికి యూజ్ చేస్తారు, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కాస్త ఒక గ్రూప్ కింద డిఫైన్ చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసేది యూనియన్ డేటా టైప్ లేదంటే స్ట్రక్చర్. ఓకే, మరి యూనియన్ స్ట్రక్చర్ రెండు కూడా డిఫరెంట్ డేటా టైప్స్ని డిఫైన్ చేయడానికే కదా. మరి రెండు ఎందుకు అంటే కనుక యూనియన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ మనం ఇలా డిఫైన్ చేస్తాం, యూనియన్ అనే కీవర్డ్ వాడతారు, నెక్స్ట్ యూనియన్ నేమ్ ఇస్తారు. ఈ లోపల మీరు ఏం చేస్తారు అంటే ఇంటిజర్ అని చెప్పి ఏ బి అంటారు. ఓకే, నెక్స్ట్ నేను ఫ్లోట్ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాను, సపోజ్ ఏ, ఫ్లోట్లో బి, నెక్స్ట్ క్యారెక్టర్ అన్నాను, క్యారెక్టర్లో సి. ఓకే, ఇలా నేను డిఫైన్ చేశాను. సేమ్ ఇదే అంటే యూనియన్ అంటే ఏం చెప్పాను, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సో ఇందులో ఇంటిజర్ తీసుకున్నాను, ఫ్లోట్ తీసుకున్నాను, క్యారెక్టర్ తీసుకున్నాను. అదేవిధంగా స్ట్రక్చర్ కావాలనుకోండి, స్ట్రక్చర్ నేమ్, నెక్స్ట్ ఏం చేస్తారు, సేమ్ ఏ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఏదో ఫ్లోట్ బి, క్యారెక్టర్ సి. సేమ్ ఇందులో కూడా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాను. మరి ఈ స్ట్రక్చర్ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అయ్యి అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అయ్యి, యూనియన్ కూడా కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అయితే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తుంది, 2 బైట్స్, ఫ్లోట్ 4 బైట్స్, క్యారెక్టర్ 1 బైట్. ఇందులో హైయెస్ట్ డేటా టైప్ ఎంత అంటే మెమరీ సైజ్ ఎంత, 4. అంటే వీటన్నింటికి కూడా ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే 4 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యూనియన్. సేమ్ అదే కాన్సెప్ట్ స్ట్రక్చర్కి వచ్చేదనుకోండి, ఇంటిస్ 2 బైట్స్ అలొకేట్ అవుతుంది, ఫ్లోట్ 4 బైట్స్, క్యారెక్టర్ 1 బైట్. స్ట్రక్చర్లో ఇదంతా టోటల్ చేసేస్తే ఎంత, 4 5 6 7.
ఓవరాల్గా ఈ వేరియబుల్స్ అన్నిటికీ 7 బైట్స్ ఆక్యుపై ఉంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్. ఓకే, సో యూనియన్ కానీ స్ట్రక్చర్ కానీ రెండు కూడా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. కానీ మరి రెండు గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అయినప్పుడు యూనియన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూనియన్లో హైయెస్ట్ డేటా టైప్ యొక్క మెమరీ సైజ్ ఏదైతే ఉందో ఆ మెమరీ సైజు ఈ డిఫైన్ చేసిన అంటే యూనియన్లో మీరు డిఫైన్ చేసిన వేరియబుల్స్ అన్నింటికి అలకేట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా స్ట్రక్చర్ అనుకోండి, స్ట్రక్చర్లో మీరు డిఫైన్ చేసిన డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క మెమరీ యొక్క సైజు టోటల్ ఎంతైతే ఉందో ఆ టోటల్ మెమరీ సైజు ఈ స్ట్రక్చర్కి అలకేట్ అవుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. మరి ఎరే అంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ ఎరే ఎలా డిఫైన్ చేస్తారు, డేటా టైప్ వాడతారు, నెక్స్ట్ ఎరే నేమ్ వాడతారు. ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నారా, 3 ఇస్తారు. కానీ మీరు తీసుకునే ఈ 3 వేరియబుల్స్ కూడా ఒకే డేటా టైప్ అయి ఉండాలి, డిఫరెంట్ డేటా టైప్స్ అయి ఉండకూడదు. ఓకే, కానీ ఇది గ్రూపే, ఇది గ్రూపే, ఇది గ్రూపే. ఈ గ్రూప్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి యూనియన్లో కానీ స్ట్రక్చర్లో కానీ. అదే ఎరేకి వచ్చేసరికి సిమిలర్ డేటా టైప్స్ ఉంటాయి, అంతే డిఫరెంట్. ఓకే, సో అందుకోసమని ఏమంటున్నారు, మనకి డేటా టైప్స్లో ఫస్ట్ వన్ ఉండేది ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, నెక్స్ట్ వన్ ఉండేది ఏంటంటే కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ డెరైవ్డ్ డేటా టైప్స్. సో ఈ డెరైవ్డ్ డేటా టైప్స్లో ఏముంటాయి, ఎరే, యూనియన్, స్ట్రక్చర్. కాంపోజిట్ డేటా టైప్స్ అంటే నేను ఏం చెప్తాను, గ్రూప్ ఆఫ్ డేటా టైప్స్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ని గ్రూప్ కింద చేయడానికి మనం యూజ్ చేసే డేటా టైపే కాంపోజిట్ డేటా టైప్. మరి ఇలా డిఫరెంట్ టైప్స్ని కూడా గ్రూప్ కింద అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ గ్రూప్ కింద చేసేటప్పుడు మీరు చేసే డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ డేటా టైప్ అయితే ఎరే వాడతాం. అలా కాదు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నవైతే యూనియన్ కానీ స్ట్రక్చర్ కానీ వాడతాం. యూనియన్కి స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటో ఆల్రెడీ చూస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ డేటా టైప్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. థర్డ్ డేటా టైప్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి మీకు తెలియాలి అంటే ముందుగానే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఏడిటీ అంటే ఏంటో చూసాం. ఏడిటీ అంటే ఏంటనమాట, ఏడిటీ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. కాకపోతే అదేం చేస్తుంది, ఇట్ అలౌస్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ బట్ ఇట్ హైడ్స్ ద ఇన్నర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ ఆపరేషన్స్. ఓకే, ఆ ఆపరేషన్స్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని అలౌ చేస్తుంది కానీ దాని ఇన్నర్ మెకానిజం ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ మెకానిజంని హైడ్ చేసే ఆ మెకానిజం ఏమని పిలుస్తాం, అబ్స్ట్రాక్షన్ అంటాం. సో ఇటువంటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి అంటే స్టాక్, క్యూ, నెక్స్ట్ ట్రీస్, గ్రాఫ్స్. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంతా కూడా ఫిజికల్ రిప్రజెంటేషన్ మాత్రమే చెప్తుంది. ఓకే, ఫిజికల్ రిప్రజెంటేషన్ మాత్రమే చెప్తుంది అంటే ఇన్నర్ లాజికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా హైడ్ చేస్తుంది అనమాట. ఫిజికల్ రిప్రజెంటేషన్ అంటే ఆ ఆపరేషన్స్ని ఎలా యూజ్ చేయాలి అంతవరకు చెప్పేదే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఇటువంటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్లో ఏమొస్తాయి, స్టాక్స్, క్యూస్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. మీరు ఓవరాల్గా నేర్చుకునే డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్లోకి సంబంధించిన చాప్టర్స్ అన్నీ ఇవే, స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్స్. ఓకే, ఇది ఫర్దర్గా మనం విడిగా నేర్చుకుంటాం. ఓకే కదా, సో ఓవరాల్గా వాట్ ఈస్ డేటా టైప్ అంటే డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ద టైప్ ఆఫ్ ది డేటా అండ్ ఆల్సో స్పెసిఫైస్ ద మెమరీ సైజ్ ఆఫ్ దట్ డేటా. ఓకే, ఇటువంటి డేటా టైప్స్ ఎన్ని రకాలు అంటే ప్రిమిటివ్ డేటా టైప్, కాంపోజిట్ డేటా టైప్ అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ప్రిమిటివ్లోకి ఏమొస్తాయి, ఇంటిజర్, క్యారెక్టర్, బూలియన్, ఫ్లోట్. నెక్స్ట్ కాంపోజిట్లోకి ఏమొస్తాయి, కాంపోజిట్ డేటా టైప్ దేనికోసం అర్థం, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి కాంపోజిట్ డేటా టైప్ వాడతాం. ఇందులో మీరు రిప్రజెంట్ చేసే గ్రూప్ ఆఫ్ డేటా కూడా సిమిలర్ టైప్ అయితే ఎరే వాడతాం, డిఫరెంట్ టైప్స్ అయితే యూనియన్ కానీ స్ట్రక్చర్ కానీ వాడతాం. ఇక నెక్స్ట్ థర్డ్ ఉండేది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఉంటాయి స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్ ఉంటాయి. ఇవి ఏంటి అనేది మనకు ఫర్దర్గా ఇన్నర్గా వస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ డేటా టైప్.